మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఈ దీనుణ్ణి మీ శిల్వ చాటును మరుగు చేసుకుని మీ వాక్యము ద్వారా మీ బిడ్డలతో చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి. దేవా, అల్పుని అయోగ్యుని దీనుణ్ణి నన్ను మరుగు చేసుకుని మీ మాటలు నా నోటిలో ఉంచి వారికి అర్థమయ్యే రీతిగా మీ వాక్యాన్ని తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు మీద లాంటి తృప్తి, తేనె లాంటి రుచి వారికి దయచేయమని ప్రతి బిడ్డలు విని గ్రహించి మీ అన్ని విశ్వాసం ఉంచి ఇంకా ముందుకు సాగి అనుదినము ప్రార్థించుకునే వాక్యం దయచేయమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి. బయట వారు కూడా దేవుని వాక్యం బహు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నేను చెప్పే అంశాన్ని ఫస్ట్ మీరు గమనించండి. నీవు ఏడవలసి ఉన్నది. నువ్వు గుడికి వచ్చినా, గుడికి రాకపోయినా, దేవుని నమ్మినా నమ్మకపోయినా, ఒకరోజు ప్రతి ఒక్కరికి ఏడ్చే రోజు ఉన్నది. బైబిల్లో నేను లేఖనాలు చూసి మీకు చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి యేసు ప్రభును రక్షకుడని నమ్మండి. ఇదేదో అక్కడప్పుగా చెప్పే వాక్య భాగం కాదు. మీరు నమ్మితే నాకు వచ్చే లాభం కూడా లేదు. కానీ మీరు ప్రభుని తెలుసుకొని ప్రభు రాజ్యానికి వారసులు కావాలి. నేను చెప్పే అంశం మరొకసారి గమనించండి. మీరు లేదా నీవు ఏడవలసిన రోజున్నది అనుకోవచ్చు. నాకు అన్ని ఉన్నాయి, కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఆస్తి ఉన్నది, ఉద్యోగం ఉన్నది, అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు ఏడుస్తా అనుకోవచ్చు. అదేగా తెరకరాదు. ఆ రోజు ఏది కూడా తెరకరాదు. నేను ఒక మాట చెప్తున్నా, దీని దినంలో రాకముందే, సతిపతి బదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లేని జీవితం వ్యర్థమని నేను వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరొకసారి చెప్తున్నా, మీరందరూ గమనించండి. నువ్వు ఏడవలసిన రోజున్నది. ఏ రకంగానైనా ఏదో రకంగా ఏదో ఒక బాధతోటి ఖచ్చితంగా ప్రతి మనిషికి ఏడుపు అనేది ఉంటుంది. కాబట్టి మీరు క్రీస్తులో ఉంటే శాంతి, సమాధానం, నెమ్మది, రక్షణ మీకు దొరుకుతుంది. అదే మీకు స్నేహితులు ఇవ్వకపోవచ్చు, బంధువులు ఇవ్వకపోవచ్చు, కడుపున పుట్టిన కూడా ఆదరించకపోవచ్చు. నేను చెప్తున్న దేవుని ఎదుకు వస్తే శాంతి, సమాధానం, నెమ్మది, స్వస్థత, ఆదరణ, ఓదార్పు అన్ని దొరుకుతాయి. లేఖనాలు చూద్దాం. ఆదికాండం తీసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకరు ఏడ్చిండ్రు, వాళ్ళ పేరు హాగర్. లేఖనాలు తీసుకుంటే ఆదికాండం 21వ అధ్యాయం 16 చూడండి. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని మింటి వేద దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుని ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. ఆ ఏడ్చింది ఎవరు అనుకుంటాను? హాగర్. హాగరు అబ్రాము ఇంటిలో పనిచేసింది, పని మనిషిగా. కానీ హాగర్కు ఒక కుమారుని ఇచ్చినప్పుడు శారామని ఎల్లగొట్టమని అబ్రాముతో ఒకటే ఫోర్స్ పెట్టుకున్నది, గొడవ పెట్టుకున్నది, బయటికి వెళ్ళగొట్టి. ఆమె హాగర్ ఎక్కడికి పోయింది? బెర్షెబా అరణ్యం పోయి ఒక చెట్టు కింద ఆ పిల్లోని పడేసి, తువ్వ దొరకలేదు, అది అరణ్యం, నీళ్లు లేవు, పరిస్థితి చూడు. ఇవన్నీ సమృద్ధిగా అబ్రాహం దగ్గర ఉన్నప్పుడు ఈమెకేం బాగా అనిపించలే. ఇప్పుడు కొడుకులు, బిడ్డలు, కోడలు, అల్లుళ్ళు అందరు ఉన్నప్పుడు మీకు దేవుడు లెక్కకు రాడు. అందరు ఉన్నారు కదా నాకేమనుకుంటారు. కానీ అందరూ మిమ్మల్ని విడిచిపెట్టే రోజు వస్తుంది. అందరూ కూడా మంచిగా ఉన్నప్పుడు పర్వాలేదు, అందరు వస్తారు. చెరువు నీటి దాకా కప్పలేంటి వస్తాయి. మంచిగా ఉన్నప్పుడు అందరు వస్తారు. మరి ఏదన్నా బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు దగ్గరికి రాడు. కానీ అప్పుడు ఎవరు వస్తారు తెలుసా? దేవుడి మీకు గుర్తుతాడు, ఏడుపు వస్తారు. అంతే. ఇక్కడ ఆగకు
బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత ఆగర్కు ఒక చిన్న పిల్లగాడు పాలు తీకే పిల్లగాడిని తీసుకుపోయి బేర్షెబా రంగంలో పొద కింద పడేసి ఏమని చేస్తుంది, ఏడుస్తుంది. ఈ పిల్లవాని చావు నేను చూడలేని అనుకొని వింటి మీద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. ఎలుగెత్తి ఏడ్చింది. ఆగర్ ఎట్లేడ్చింది, పెద్దగా ఏడ్చింది. ఇంకా పిల్లగాడు తన కడుపున పుట్టిన చిన్న పిల్లగాడు కూడా చచ్చిపోతాడు. ఇక చచ్చిపోతాడు. ఇక నాకెందుకు, మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. నీ ఇంట్లో నా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో వస్తుంది. కాబట్టి దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. మీరు మంచుకున్నప్పుడే భక్తిగా, విశ్వాసంగా, భయభక్తులు కలిగి దేవుల్లో బ్రతకండి. ఈ యాత్ర మనది ఎంత తెలుసా, 70-80 ఏళ్ళే. తర్వాత మన కళ్ళు కనపడాయి, పనులు ఇచ్చిపోతాయి, కాళ్ళు నడవడానికి కట్టెపట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు మంచి యవన కాలంలో చెడ్డ పనులు చేసుకుంటూ దేవుడికి దూరంగా ఉండొద్దు. నేను మీకు ఏం చెప్తున్నా, దినము ఈ చర్చికే కాదు, మీకు ఎక్కడ ఏ చర్చ్ ఉన్నా పోయి భక్తిగా, విశ్వాసంగా బ్రతకండి. హాగరు అబ్రాహం దగ్గర పనిచేసినప్పుడు దేవుడు గుర్తురాలే, ఏడుపు రాలే, మంచిగా హాయిగా ఉన్నది. కానీ ఈరోజు ఆగరు ఆ పిల్లోని పొద కింద పడేసి ఎలుగెత్తేస్తాను, పెద్దగా ఏడ్చే రోజు ఉన్నది. ఆగరు ఏడ్చింది. దేవదూత వచ్చి ఆగరు ఎందుకు ఏడ్చినావు, లేచా పిల్లగాని ఎత్తుకో, అక్కడ చూడు ఎనుక చూడన కానీ ఎనుక నీళ్లు కూర్చున్న ఊట ఆమె ఎనుక దేవుడు గుర్తించింది. నువ్వు దేవుడితో సావాసం చేస్తే ఇరుకులో, బాధలో, శోధంలో, రోగంలో దేవుని స్వస్థత, శాంతి, సమాధానం మీకు వస్తుంది. ఆగరు బాగా ఏదైతే ఏడుస్తుంటే అక్కడికి ఎవరు వచ్చిండు, దేవదూత వచ్చింది. నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. దేవదూత వచ్చి ఆగర్ లేచి ఆ పిల్లవాడిని ఎత్తుకో, అవి అక్కడ నీళ్లున్నాయి, లేపి నీ తిత్తి నింపుకొని తాపెట్టు అని చెప్పింది. నేను క్రైస్తవ సమాజాన్ని చెప్తున్నా. అసలు ఆగరు ఒక పని మనిషి దేవదూతను చూస్తే, బైబిల్ పట్టుకున్న మీరు మీ జీవితంలో మీ బ్రతుకులు ఎప్పుడైనా దేవదూతను చూసిల్లా? ఇప్పుడు కూడా చూడలే, మీరు ఇంకెదగలే. లోతైన ఆధ్యాత్మికమైన విషయాలకు వెళ్ళిపోవాలి, అప్పుడే చూస్తారు. దేవదూతలను కూడా చూస్తారు. ఆగారాన్ని పిలిచింది ఎవరు? దేవదూత పిలిచింది. ఒక పని మనిషిని దేవదూత పిలిస్తే, నేను పాస్టర్ను, నేను విశ్వాసని, నేను సంఘ పెద్దను, నేను ఇన్ని సంఘాలు నడిపిస్తా, ఇన్ని నడిపించిన వేస్ట్. దేవుని శక్తిని పొందనప్పుడు, దేవదూతలను చూడనప్పుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడనప్పుడు మనం ఎన్ని గొప్పలు చెప్పుకుంటే ఏం లాభం చెప్పు. కానీ ఆగర్ పని మనిషిని ఆగర్ లేని దేవదూత పిలిచి చిన్నని ఎత్తుకొని నీళ్ళు దాపించి మంచిగా బ్రతికిండు. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ నేను చెప్పే అంశం ఏంది, నువ్వు ఒకరోజు ఏడవలసినది. ఆగర్ ఏడ్చింది కదా పిల్లగాని కొరకు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదే ఆదికాండం 23వ అధ్యాయం 2వ వచనం చూడండి, లేఖనాన్ని చూడండి. సారా కనాను దేశం నందలి ఎబ్రోను కిర్యతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును. చూడండి, అబ్రాహాము బైబిల్లో విశ్వాసులకు తండ్రి అని రాయబడ్డది. విశ్వాసులకు తండ్రి అని అబ్రాహాము గురించి క్లియర్ గా రాయబడ్డది. కానీ అబ్రాహాం ఏం చేస్తుడు? సారా చనిపోతే సారా నిమిత్తము ఏడ్చిండు, అంగలార్చిండు, ఏడ్చిండు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. నీకు నీ భార్య ఉన్నప్పుడు విలువ తెలుస్తలేదు, నీకు నీ భర్త ఉన్నప్పుడు విలువ తెలుస్తలేదు. మీరు ఎట్లుండాలంటే సంఘానికి వచ్చినప్పుడు అండర్స్టాండింగ్, ఆమె తప్పు చేసినా భర్త తప్పు చేసిన అండర్స్టాండింగ్ లో ఉండి ఒకరికొకరు ప్రార్థన చేస్తూ జీవితయాత్రలో సాగిపోతూ ఉండాలి. కానీ విలువ తెలియకుండా గొడవలు పెట్టుకుని మంచి సంసారాలు పాటు చేసుకోకండి. నేను చెప్పేదాన్ని దేవుని వాక్యాన్ని బట్టి. వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, శార చనిపోయింది. అప్పుడు అబ్రాహాము ఎట్లా ఏడ్చిందా లేదా? నీ భార్య పోయినాక నువ్వు ఏడితే లాభమైంది? ఉన్నప్పుడు అరుచుకోవాలి కదా. నీ భర్త పోయినప్పుడు నువ్వు అంగలార్చితే ప్రయోజనం ఏంది? అందుకే దుర్దినాలు రాకముందు, సతిపతి వదిలిపోకముందు
నీ సృష్టికర్తను స్మరించుకో, జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నా. మీరు గొడవలు పెట్టుకుంటా, కాలయాపన చేస్తూ, కోట్ల పొంటి తిరుక్కుంటా డైవర్స్ అని కొంతమంది పోతారు. చాలా అది వ్యర్థం. మంచి సమయం నీ బ్రతుకులో, నీ జీవితంలో దేవుడు ఇచ్చిండు. కానీ మీరు అర్థం చేసుకోలేక అనవసరమైన గొడవలలో తలదూర్చి మరి కాలాన్ని వ్యర్థపరుస్తున్నారు. కానీ నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, నీవు ఒక్కరోజు ఏడవలసినది. అబ్రాహాం చూడండి, విశ్వాసం తండ్రి. సారా చనిపోయినప్పుడు ఆయన ఎంతగా అన్నగార్చిండు. సరే, ఇప్పుడు ఎంతమంది ఏడ్చిండు? ఇద్దరు. ఇంకొకటి అదే ఆదికాండం చాలా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. 37, 35 చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 35 చూడండి. అతని కుమార్తెలందరూ అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్పుకి యత్నించి అతడు ఓదార్పు పొందనందక నీవు అందలాడుతూ ఈ మృతులకు నా కుమారుడికి యాకోబు ఏడ్చాడు. ఇక్కడ యోసేపు అన్నదమ్ములకు టిఫిన్ ఇచ్చడానికి సర్దించడానికి పోయి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈ సర్దించడానికి పోయినప్పుడు మంచిగా అరే మా తమ్ముడు మాకు భోజనాలు చెప్తానని సంతోషించాల్సింది పోయి ఒక మేక పిల్లని చంపి యోసేపు అంగిని దింపి రక్తంలో ముంచి నీ కొడుకు చచ్చిపోయాడని తండ్రికి సావకముందే సావు కవర్ పంపింది అన్నదమ్ములు. ఒక తండ్రికి 4-5 కొడుకులు డిసిప్లిన్, డివోషన్ లో, భక్తిలో మంచిగా పెరగాలి. కానీ ఈ యాకోబు కొడుకులు ఎంత గలీజులు, సొంత తమ్ముడిని చంపకుండా అమ్మేసి చచ్చిపోయిందని తండ్రికి వర్తమానం పంపినప్పుడు ఆ ముసలి తండ్రి చచ్చిపోయింది కావచ్చు అనుకుని బాగా ప్రలాపించి ఏడ్చిండు. జీవితంలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ అనుకోని సంఘటనలు జరుగుతాయి, అనుకోని మరణాలు వస్తాయి, అనుకోని బాధలు వస్తాయి. ఆ రోజైనా మనం ఏడవలసిందే కదా యాకోబులాగా. నేను మీకు ఒకటే చెప్తాను, మనం ఏడవలసి ఉన్నది కాబట్టి అనుదినము దేవుని దగ్గర కనిపెట్టుకొని ప్రభుతో సావాసం చేసినప్పుడు జీవిత యాత్రలో, ఈ 70 యాత్రలో మనం చాలా బాగుంటాం. కష్టమైన, మరణమైన, రోగమైన, శ్రమైన, శోధమైన ఏం వచ్చినా కూడా ఇంకా అది ఎందుకు తెలుసా? దేవుడు తగిన నెమ్మది ఆరాధిస్తాడు. ఇంకొకటి నేను మీకు మోషే కూడా ఏడ్చాడు. బైబిల్స్ వారు తీసుకోండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13లో చూడండి. బైబిల్స్ వారు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13లో చూస్తే మోషే ఏడ్చిండు. చూడండి బైబిల్స్ లేవా? సంఖ్యాకాండం 12:13లో మోషే తన అక్క మిరియాము కొరకు ఏడ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మిరియాము కొరకు ఏడ్చాడు. మిరియాము చేసిన పాపం కొరకు మోషే ఏడ్చాడు. మరి ఇంకా అదే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 29లో చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 29వ వచనం చూస్తే మరి అహరోను చనిపోయిందని ఇశ్రాయేలు అందరూ ఏడ్తారు. అమ్మా, మీ అందరికి ఉన్నది ఏడుపు. దేవుని వాక్యం మంచిగా వినండి. నాకు లేదు, మేము ఇలా మంచిగానే ఉన్నామంటే ఇప్పుడు తినొచ్చు. కానీ దేవునిలో నేను మీకు చెప్తున్నా, ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు అందరూ ఏడ్చిండు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 29 చూడండి మీరు. శిఖరంగా చనిపోయింది. తర్వాత మోషే ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చింది. అహరోను చనిపోయేదని సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ అహరోను కొరకు
ఎన్ని రోజులు? ఆహారం కొరకు ఎన్ని రోజులు ఏడ్చిండు? 30 రోజులు ఏడ్చిండు. సంతాప దినాలు. యాకోబు కొరకు 40 days గడిపిండు. మన ఇష్టం, మనం ఏ రోజైనా పెట్టుకోవచ్చు. 30 రోజులు సంతాప దినం. రవి 30 days అని మనం నెలమాసకం అంటాం చూడు, అది అక్కడి నుంచే తీసుకుంటారు. ఇంకా యాకోబు విషయంలో 40 days తీసుకుంటారు. ఒక్కొక్కరి విషయంలో 70 తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వాక్యానుసారంగా మీరు ప్రవర్తించాలి. ఇంకా అదే ద్వితీయోపదేశకాండం 34:8 చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 8లో చూడండి. తొందరగా తీయాలి. ఏం బైబిల్లో యాక్టివ్ లేరు, అంతా ఐక్య విచారాలు, పర్ఫెక్ట్ లేరు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 8. రవి తర్వాత ఇట్లా చూడండి. మోషే చనిపోయిండు. ఎన్ని రోజులు దుఃఖ దినాలు పాటించిండు? 30 రోజులు. అవునా? 30 రోజులు ఏడ్చిండు వాళ్ళు, ఒక్కరోజు కాదు. సంతాప దినాలు 30 days మోషే కొరకు ఇశ్రాయేలు అందరూ ఏడ్చిండు. దేవుని బిడ్డారా, నేను మీకు చెప్తున్నా, మనం అందరం ఒకరోజు ఏడవచ్చుంటుంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చూడండి. అన్న కూడా ఎడుతుంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు. అన్నం మాని భోజనం చేయకుండా ఏడ్చుకుంటూ వస్తాను గుడికి. ఏడుపు అనేది ఏ గుండెని తగిలి చూసినా ఉంటుంది. నాకు కొడుకులు ఉన్నారు, మన్మళ్ళు మన్నారు, నాకేనా మీరు అనుకోకండి. నువ్వు ప్రత్యేకంగా ఏడ్చే సమయం ఉంటుంది. ఒక పిన్ను గుచ్చుకుంటే ఎంత నొప్పి ఉంటుందో ఖచ్చితంగా ప్రతి గుండెలో ఏదో ఒక బాధ ఉంటుంది. ఎలుకానకు భర్తున్నాడు కానీ పిల్లలు లేరు. ఆమె గుడికి వచ్చినప్పుడల్లా ఏడ్చుకుంటూ వస్తుంది. అయితే చూడు, ఈయన అన్న భర్త ఎలుకాన చాలా ఆదరిస్తాడు. అన్న, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? భోజనం ఎందుకు మానేవు అని బహు జాగ్రత్తగా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తాడు. అయితే 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడని కానా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నను ఓదార్చిండు. ఇప్పుడు చాలా మంది భర్తలను భార్యలు ఓదార్స్తారా? ఓదార్చరు. చాలా మంది భార్యలు తిట్టుకుంటారు. నువ్వు ఎక్కడైనా చదువుకోవాలి, దరిద్రులు లేరు లేడీస్ లా ఉన్నారు. అట్లా నేర్చుకోవద్దు. గుడికి వచ్చినప్పుడు గుణం మారాలి, బుద్ధి మారాలి, జ్ఞానం రావాలి. ఇప్పుడు ఈ భార్యను ఎల్కాని ఎంత చక్కగా ప్రేమిస్తాడు. అన్న, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? లేచి భోజనం చేయి, వేడుకో అని. మరి అన్నాను ఎల్కానా ఆదరిస్తుండు. ఇప్పుడు చాలా మంది అట్లా ఆదరిస్తారా? నేను తినకపోతే వైపు మీ అమ్మగారింటికే బాగా నిలబెట్టడం లేరు. ఎందుకంటే దేవుని భయం లేదు. అసలు ఫస్ట్ దేవుని భయం లేదు. దేవుని యొక్క శక్తి, దేవుని భయం మీకుంటే భార్య భర్తలు అన్యోన్యంగా కలిసి కాపురం చేసి దేవునికి మహిమకరంగా బ్రతకాలి. కానీ నాతో నీకేంది, నాది నేను, నీది నువ్వు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ ఫ్యామిలీ ఎల్కానా అన్న వీళ్ళు ఆదరించుకునే ఫ్యామిలీ. అట్లుండాలి క్రైస్తవ బిడ్డలంటే. చదువు చూడండి, చాలు. అట్లా ఏడుస్తుంటే ఆదరించింది. అన్న ఏడ్చింది అయ్యేదో లేదా? అందరికి ఉంటది ఏడుపు. నువ్వు గుడికి వచ్చినా ఉంటది, నువ్వు రాకుండా ఉంటది. ఎంతమంది ఏడ్చింది? ఇప్పుడు మొదటి చెప్పుకుంటే మీరు ఏమేంటారు?
ఆగర్ ఏడ్చింది, అబ్రాహం ఏడ్చిండు, ఇంకా మోసే ఏడ్చిండు, ఇంకా యాకోబు ఏడ్చిండు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అన్న కూడా ఏడ్చింది. నేను ఇంకోటి కూడా నేను మీకు చెప్తా, దయచేసి షార్ట్గా చూసుకోండి. ఇక్కడ ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1లో చూడండి. షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మీరు 7వ వలసిన రోజు ఉన్నది తొందరగా. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1లో ఇంతసేపా బైబిల్లో రెగ్యులర్గా చదివితే అర్థమవుతుంది. గుడికి వచ్చేటప్పుడే దుబ్బదులుపుకొని వస్తారు ఆ బైబిల్ను, అంతేనా? ఈ వాక్యము నా జీవకు ఎంతో మధురం, తెలుసా? దేవుని వాక్యం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1లో ఎజ్రా కూడా ఏడ్చిండు. ఎందుకు ఏడ్చింది తెలుసా? యెరూషలేము ప్రజల పాపాల కొరకు ఏడ్చిండు. ఇలా ఒక పాస్టర్ సంఘం ప్రజల కొరకు ఏడ్తారా? నెలవారి కింద జీతం అంటే ఆగి ఉంటారు. సంఘంలో ఏ గొర్రె నడతలేదు, ఏ గొర్రెకు రోగం వచ్చింది, ఎవరు బాగలేరు అని కనిపెట్టి చూసి ప్రార్థించే వాళ్ళు ఉన్నారా ఈ రోజులలో? ఎంత కానుకలు వస్తాయి, ఏమొస్తాయి? 10వ అధ్యాయం 1 వచ్చిన ఎజ్రా గ్రంథం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. చూడండి, ఎజ్రా దేవుని మందిరం దగ్గర ఏడ్చుకుంటూ సాష్టాంగపడి ప్రార్థన చేసిండు. అలాంటి సంఘ కాపరులు ఉంటే సంఘం స్ట్రాంగ్ ఉంటుంది. ప్రజల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. ఎజ్రా ఎంత చేస్తుండ్రు? సంఘము ఆ యొక్క మందిరం ఎదుట సాష్టాంగపడి దేవునికి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిండు. మన కన్నీరు ఎప్పుడు వ్యర్థం కాదు, మన ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం కావు. అసలు ఏడిపోతారా? ఇప్పటి నేటి క్రైస్తవ సమాజంలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసే వాళ్ళు ఎంత తక్కువ ఉన్నారో ఒకసారి మనం ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఎజ్రా అయితే ఏడ్చుకుంటూ మరి ప్రార్థన చేసిండు. ప్రజల పాపాల కొరకు ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. మీ రోగాలు పోవాలంటే ప్రార్థన చేయాలి. మీకు మీ పాపాల నుంచి మీరు మంచి మార్గంలో నడవాలంటే ప్రార్థన చేయాలి. ఇంకా యోగు గ్రంథంలో కానీ యోగు కూడా తన కుటుంబాన్ని కొరకు ప్రార్థన చేసిండు. నువ్వు నీ పిల్లల కొరకు ప్రార్థన చేసినావు ఎప్పుడన్నా? యోగు 1:18 చూడండి, రాయబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ సడన్ గా ఆ ఇల్లు ఊరిపోయింది. సుడిగాలు వచ్చి ఆ యవనస్తులు డిన్నర్ చేస్తుంటే వాళ్ళ మీద పడంగానే అందరు చచ్చిపోయింది. అందుకెళ్ళి నేను ఒక్కరినే తప్పించుకొని వచ్చిన, అయ్యా నీ కొడుకులు నీ బిడ్డలు అందరు చచ్చిపోయిండు అన్న కొడుకు వచ్చి యోగు చెప్పిండు. అప్పుడు యోగు ఏం చేస్తాడు? ఏం చేసిండు యోగు? అట్లా కాదు. యోగు ఏం చేసిందంటే ఏడ్చి దేవుని దగ్గర ఏమంటాడు? నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను వచ్చిన యెహోవా ఇచ్చని యెహోవా తీసుకున్నాను, దేవుని నామానికి స్తుతి కలుగుగా అని చెప్పిండు. దేవుని బిడ్డలారా, యోగు కూడా తన కుమారుల కొరకు ఏడ్చినట్లు మనం చూస్తున్నాం. ఆ వచనం గారు 1వ అధ్యాయం 18 నుంచి 22 వరకు క్లియర్గా రాయబడి ఉంటది. యోగు తన కొడుకులు బిడ్డలు చనిపోయినప్పుడు ఏడ్చుంటాడు.
నేను మీకు చెప్తున్నా, మీ కుటుంబంలో మీ కొడుకులు బిడ్డలు చెడిపోతారంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారా? అరుణోదయంలో లేచి ఆ కొడుకుల కొరకు బిడ్డల కొరకు యోగు ప్రార్థన చేసేవాడు. ఇంకా ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుని బిడ్డలారా ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 7వ అధ్యాయం 32-38 చూడండి. కొన్ని చెప్పిన షార్ట్గా ముగించేస్తా. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. ఇది ఎవరు? ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద అత్తరు పూసి తన తల వెంట్రుకలు ఇప్పి యేసు ప్రభు పాదాలు తుడుచుకుంటూ ఏడ్చుచు కన్నీళ్లు కాచుకుంటూ ఈ తల వెంట్రుకలు ఇప్పి పాదాలు తుడిచింది. అసలు ఎక్కడ చేస్తున్నావు ప్రార్థన? సంఘానికి వస్తే కనీసం ప్రతి ఒక్క మోకాలు నా సన్నిధిలో ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకున్నారు రాగానే కొద్ది మంది ఏడ్చు. అలవాటు లేకపోతే నేర్చుకోవాలి. ప్రభు దగ్గర మనం మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకునే అలవాటు చాలా మంచిది. ఇక్కడ ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. కనీసం మీరేలా కడుగుతాను? ఏడ్చుకుంటూ ఆమె కడిగితే చూడండి దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకు ఆమె ప్రార్థనకు ఎంత డిఫరెన్స్ ఉన్నది. మన ప్రార్థన ఎట్లుంటాం, ఎట్లా మన ప్రార్థనలు అక్కడికి చేస్తాను మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 33 చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 33. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉన్నాడు. యేసు రాయి తీసివేయడని చెప్పగా యేసు కన్నీళ్లు విడిచెను. యేసు ప్రభు కూడా ఏడ్చింది ఈ లోకంలో. 30. కాబట్టి నేను మీకు ఒకటి చెప్తున్నా, యేసు ప్రభు కూడా ఈ లోకంలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసింది. ఆయన బాగా లాజర్ను సమాధి చేసినప్పుడు సమాధి దగ్గరకు తీసుకుపోయి లాజర్ బయటకు రాన్నాడు. అక్కడికి పోయేటప్పుడు యేసు కన్నీళ్లు విడిచి లాజర్ను పిలిచి లేపి తిరిగి వాళ్ళ అక్క చెల్లెళ్ళకి అప్పచెప్పాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏడవలసిన రోజు ఉంటుంది. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి అదే లూకా సువార్త 16వ అధ్యాయం 24లో చూస్తే ఒక ధనవంతుడు ఏడ్తాడు. ఇప్పుడు నాకు ఏమిరాది? డబ్బున్నది, ఆస్తున్నది, పిల్లలు ఉన్నారు, పొలాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, నెల జీతం వస్తుంది, హాయిగా తింటా, హాయిగా అనుకుంటానంటే కాదు. ధనవంతుడు కూడా ఏడ్చే రోజు ఉన్నది. చూడు, కేకలు వేసుకుంటే ఎత్తాడు, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. బాధపడే రోజు ఉన్నది. దేవుని నమ్మండి. అందరికి ముందున్నది. కులం కాదు, మతం కాదు, ఏసే మార్గం అని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుణ్ణి లెక్కలేని ఎందుకు? 5 అన్నదమ్ములు, కావలసినంత ఆస్తి, ఆ ఇంటి నిండా ధనము, ఒంటి నిండా సొమ్ము, ఎవరైనా నింటారా అంటున్నాక మన మాటలు లోకానికి వేరే మాటలు కాదా? కానీ ఒక్కరోజు ఉన్నది అందరికి ఆట. ఏంటిది? మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మరణము రుచి చూడక బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడు ఆ భూమి మీద? ఎవరు లేరు. నువ్వెంత చదువు, ఎంత సంపాదించు, ఎన్ని గోల్డ్ మెడల్ కొట్టినా మరణం అనేది ఒక రోజు మనిషిని అటాక్ చేసి చంపేస్తుంది. అప్పుడైనా ఏడవాలి కదా. ఆ రోజు ఈ ధనవంతుడు ఒకరోజు చనిపోయి పాతి పెట్టబడ్డప్పుడు ఎక్కడికి పోయిండు? నరకంకు పోయినట్లు మనకు వివరణ క్లియర్ గా బయట చెప్తుంది.
ఆ నరకంలో యాతన పడుచు కేకలు వేసుకుంటూ తండ్రి అయిన అబ్రామ ఒక్క నీళ్ళ చుక్కని ఇక్కడ పంపు, నేను చాలా యాతన పడుచున్నా, బాధపడుచున్నా అని కేకలు పెట్టి ఏడుస్తాడు. ఆ సమయంలో మరి మేము అక్కడికి కానీ మేము ఇక్కడికి కానీ రాలేవని దేవుడు తీర్పిచ్చేసి, నేను మీకు చెప్తున్నా, భూమి మీద 70 ఏళ్ళ ఆయుష్కాలమే ఇది. ఆ దేవుడిని తెలుసుకోండి, పాపం నుంచి బయటికి రండి, తాగు నుంచి దూరం ఉండి, విగ్రహాల నుంచి తప్పుకోండి, వ్యభిచారం నుంచి దూరంగా అండి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిందారహితులుగా భూమి మీద బ్రతికి దేవుని రాజ్యానికి వారసులు కావాలని నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నా. ఏ గుండెను తడిని చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక లోపం, కానీ అందరికి ఉంది ఏడ్చే రోజు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరణం అనేది పెద్ద గాయం. చచ్చిపోయినాక అది మరి నరకానికి తీసుకుపోతుందా, నేను మోక్షానికి తీసుకుపోతుందా? దయచేసి గుర్తు పెట్టుకో. ఇంకా అదే యోహాను సువార్తలో లూకా సువార్త ఒకసారి చూడండి, 19:11 చూడు. లూకా సువార్త 19:11. వారు ఈ మాటలు వినిచుండగా తాము యెరూషలేమునకు సమీపంగా ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అవుపడని వారు తలంచుటను వలన యేసు ప్రభు కూడా యెరూషలేము కొరకు ఏడ్చిండు, ఈ అన్ని అద్భుతాలు చేసిండు. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కుంటోళ్ళని ముట్టిండు, గుడ్డోళ్ళని ముట్టిండు, శవాలను లేపిండు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిండు. నమ్మేలా చివరికి తీసుకుపోయి సిల్వకే కొట్టిండు. అవునా కాదా? ఎవరైనా 12 మంది శిష్యులు అనేవాళ్ళు ప్రభువాన్ని సిల్వని మొత్తం అని ముందుకు వచ్చినట్టు ఉన్నాడా? ఏం లేదు. ఇప్పుడు ప్రజల మధ్య మనం అల్లడి గారికి గట్టిగా చెప్పుకుంటే ఎన్ని వాక్యాలు చెప్పిన మూమెంట్ వచ్చిందంటే ఈజీ ఎస్కేప్ అయిపోతాం, తప్పిపోతాం. కానీ ఒకరోజు మీ అందరికీ ఆట, దేవుని సువార్త సేవలు చేస్తున్నా అని చెప్పడం కాదు, ప్రభు కొరకు హతసాక్షులై ఒక్కరోజు దేవుని సువార్త సేవలో మనం ముందుండాలి. ఇంకా అపోస్తుడైన బైబిల్ గ్రంథం తీసుకొని మత్తయి సువార్త 26వ అధ్యాయం 75 చూడండి. బైబిల్స్ చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. అప్పుడు కోడి కూయక మునుపు నీవు నన్ను ఎడగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు ఏడ్చిండు. యేసు ప్రభుతో ఉన్న పేతురుకి ఇప్పుడు ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. నువ్వు గుడికి వచ్చినంత మాత్రంలో నీకు ఏడుపు రావాలనుకుంటానవా? నేను చెప్పిన మాటలు ఒకరోజు గుర్తొస్తాయి. అయ్యో నేను నమ్మకపోతుంది, ఆ రోజు ఇంత మంచిగా చెప్తాడే తాగుద్దంటే తాగి ఆ నరకం పాలైతుంది, మరి తప్పు చేయొద్దంటే చేసి ఇప్పుడు నరకం పాలవుతుందంటే ఆ ధనవంతుని పిలిచినప్పుడు ఒక్క నిరసుక పాపం అంటే కంప్యూటర్ ఉన్నాడు ఆడ. ఇప్పటికి కూడా నా ప్రియమైన దేవుడి బిడ్డలారా నేను మీకు చెప్తున్నా, ఈ ప్రజలు కనులారా చూస్తుండ్రు, చెవులారా వింటారు, కానీ హృదయం మార్చుకోలేకపోతాను. ఇక అందరికి ముందుంది ఏడుపు, దాని నుంచి బయటకు రావాలి. అధికారులు, రాజులు, లోక నివాసులు ఏసే దేవుడు అని తెలుసుకోవాలి. లేకపోతే ధనవంతునికి పట్టిన గది ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ పేతురు కూడా యేసు ప్రభుతోటి సేవలో ఉన్నాడు, చూసిండు, అద్భుతాలు చూసిండు. పేతురు ఈరోజు కోడి తీయక ముందే బొంకుతామంటే, లేదు ప్రభా నేను ఎందుకు బొంకుతా, నీ గురించి నా ప్రాణమైన ఇద్దరన్న పేతురు ఒక చిన్న పిల్లది. వీడు కూడా నజరేయుడైన యేసుతో ఉన్నాడంటే చిన్న తెరలన్నట్టు పెట్టుకుంటాడు. మూమెంట్స్ నైజీరియాలో ఎంతో మంది క్రైస్తవులను రోజు 1000 మందిని చంపేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ రోజుల్లో పాస్టర్లను మతమారుస్తుండ్రు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రభు రాకడ కూడా సమీపంగా ఉంటుంది. మరి మనం ప్రలాపించే రోజులు రాబోతుంటాయి. రామాలో చిన్నపిల్లలందరినీ చంపినప్పుడు అక్కడ తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏడవలేదా? దేవుని బిడ్డలారా, మరణం అనేది దగ్గర ఉంటుంది, ఏడుపు అనేది అందరికి సమీపంగా ఉంటుంది. దాని నుంచి మీరు తప్పించుకోవాలి. ఇక్కడ పేతురు అయితే యేసు ప్రభుతో ఉంది, తర్వాత సంతాపపడి ఇచ్చిండు.
ఏం లాభం ఏడితే నువ్వు ప్రజల మధ్య ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో నేను రాబోయే లోకంలో నా దూతలైతే ఒప్పుకుంటానని దేవుడు చెప్పిండు. మీరు ఈ లోకంలో కొద్ది కాలంలో మీరు ఒప్పుకోకపోతే మరి యుగాయుగంలో నరకం పాలయ్యే పరిస్థితి ఉండదు. ఇంకా చూడండి అపొస్తలుల కార్యం 9:39 చూడండి. దోర్కా కొరకు అందరు ఇస్తారు చచ్చిపోతే. అపొస్తలుల కార్యం 9:39 చూడండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు విధవరాళ్ళందరూ ఎత్తారు. ఎక్కడ? శవం దగ్గర. అక్కడ పేతురు ఏం చేసిండు? అందరిని వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి దోర్కాన్ని లేపిండు. ఈ రోజులలో సంఘాలలో అయ్యగారికి అంత పవర్ లేదు. ఉన్నదా? ఎన్ని వచనాలు చెప్పినా ఎన్ని వాక్యాలు ఇటు వాటి చెప్పినా అంత లేకపోతుంది. కానీ ఇంకా లేఖనాన్ని చూస్తుంటే పేతురు ఆమెను లేపినందుకు ఈ ఒప్పే గ్రామం అంతటా అనేకులు ప్రభునందు విశ్వాసం వచ్చిండ్రు. దేవుని బిడ్డారా, మీరు దేవుని వాక్యం నందు విశ్వాసం ఉంచండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మన దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి. మనము దేవునిలో ప్రలాపిస్తూ ఏడుస్తూ అనుదినము ప్రభు గడిపేత కనిపెట్టుకోవాలి. పౌలు, నేను చాటు చెప్తాను, పౌలు ఎఫెసు సంఘం కొరకు ప్రార్థన చేసిండు. పౌలు కొరింథీ సంఘంలో కొరకు ఏడ్చిండు. అయ్యో ఈ ప్రజలు ఇంకా మార్మర్స్ పొందలేకపోతున్నాను. దేవుని బిడ్డారా, ఇక లాస్ట్ చెప్పి నేను ముగిస్తా. క్రీస్తు రెండో రాకడలో ఒకటి జరుగుతుంది. మత్తయి సువార్త 24:30 చూడండి. అందరూ ఇచ్చిన రోజు ఉన్నది. మత్తయి సువార్త 24:30 చూడండి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో మహామహిమతో ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారు పోగు చేతులు. చూడండి, ప్రలాపించి ఏడ్చే రోజు రాబోతుంది. రొమ్ము కొట్టుకొని ఏడ్తారు ప్రభు వచ్చే రోజు. అయ్యో మేము పలానా చర్చిలో చెప్తాంటే మేము ఇప్పుడు వినకపోతుంది అని ప్రలాపించి ఏడ్చే రోజు రాబోతుంది. రెండో రాకడ సిద్ధంగా ఉండండి. ప్రభు రాకడ వరకు మనం ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో ఉండాలి. ఎందుకంటే ఏడుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దుర్దినాలు రాకముందే, దుఃఖ దినాలు సమీపం రాకముందే దేవుని తెలుసుకో. ప్రభుని నమ్ము. ఎందుకంటే ఏ స్థితిలోనైనా ఒకరోజు నువ్వు ఏడవలసి ఉంటుంది. నీ ఇంట్లో మరణించిన ఏడవాలి, ప్రభు నమ్మకపోయినా ఏడవాలి. ప్రభు వచ్చినప్పుడైనా నువ్వు ఏడ్చే రోజు రాబోతుంది. సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ఏడ్చే రోజు ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డారా, ప్రభుని తెలుసుకొని యేసే క్రీస్తు నిజమైన దేవుడని ప్రభు వాక్యాన్ని నమ్మి విశ్వాసంగా ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నా. దేవుడి వాక్య భాగంలో మీ వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. జీవం గల మా తండ్రి, మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, దినాలు రాకముందు మరి మేము ఒకరినొకరు విడిచిపోకముందు అనుదినము మీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించుకునే వాక్యం దయచేయండి. బిడ్డలు మీ వాక్యాన్ని విన్నారు. మరణము, దుఃఖము అనేది అందరికీ వస్తుందని మేము మీ వాక్యాన్ని బట్టి చూసినాం. ఎంతో మంది బిడ్డలు ప్రలాపించి ఏడ్చిండ్రు. కానీ రెండో రాకడలో ప్రభావం మేము ఎంతబడే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని దేవా మీ వాక్యానుసారంగా బ్రతికే వాక్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.